పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈనాటి మన ధ్యానాంశముగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అవకాశం ఉన్న వారు ఈ వాక్యాన్ని మీ గ్రంథాలు తెరచి పరిశీలన చేయండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమోన్నతమైనటువంటి సన్నిధిలోనికి మమ్మల్ని రానిచ్చి ఈ ఆరాధన సమయంలో మీ సన్నిధిని అనుభవించే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. పాడుకున్నాము, ఆరాధించాం, దేవుడు సాక్ష్యం ఇచ్చారు. నాయనా, మా ఆరాధన మీరు అంగీకరించినందుకు స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నీ పరిశుద్ధ దివ్య లేఖనాన్ని మేము ధ్యానించున్నాయి ఉన్నాము. నాతో మాతో మీ సన్నిధి నుంచి ఈ మాటల్లో ఉన్న నీ మహిమను పొందుకోవడానికి కూర్చోతున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తూ వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దైవలేఖనంలో భక్తుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఒక హెచ్చరికను చేశాడు. అది కూడా ఏమిటా హెచ్చరిక అంటే, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృపచేత, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. అంటే తిమోతి ఏమన్నా బలహీనుడా? తిమోతికి ఏమైనా జబ్బుందా? తిమోతి ఏమైనా శక్తిహీనుడా? బలంగా ఉండమని చెప్తున్నాడంటే గట్టిగా తినమనా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు తిమోతిని కానీ ఆ తర్వాత ఈ వాక్యాన్ని చదువుతున్న మనల్ని కానీ బలంగా ఉండమన్నది శరీరాన్ని ఉద్దేశించి కాదు. శరీరంలో వారి వారి స్థాయిని బట్టి, స్తోమతను బట్టి బలము బలహీనత ఉంటుంది. అందరూ బలంగా ఉండే అవకాశం లేదు. కానీ ఆత్మలో మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? అందరూ బలంగానే ఉండాలి, అందరూ బలవంతులై ఉండాలి. కాబట్టి పిల్లరా, అందరూ బలంగా, అందరూ బలవంతులుగా ఉండడానికి ఏం చేయాలి? అందుకు ఆయనే ఒక చిన్న సూచన చేశాడు. ఈ బలం నీ సొంత శక్తి చేత కానీ, సొంత బలం చేత కానీ రాదు, జ్ఞానం చేత రాదు, సామర్థ్యం చేత రాదు. దేవుని కృప వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేని వల్ల కలుగుతుంది? కృప వలన బలం పొందడం అన్నది భక్తులకు అలవాటు కావాలి. అదెలా అంటే, మనకు కృప అంటే ఏంటో తెలియాలి. కృప కృప అనే మాటలు తరచూ చెప్తూ ఉంటాం, పడుతూ ఉంటాం. కానీ కృప అనే దాని అర్థాన్ని చాలామంది తెలుసుకోలేదు. కృప అనగానే సర్వశక్తివంతుడైన దేవుడు తనకున్న మహాసమృద్ధిలో నుండి శాతకాని వాడైన మనుషులకి ఇచ్చే గొప్ప దీవెన కృప. ఇంకోలా చెప్తే ఫేవరిజం ఆఫ్ గాడ్ అని చెప్పవచ్చు. దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో అది కృప. కొంతమంది చూడండి, ఎందుకో తెలియకుండానే వాళ్ళంటే మనకు ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టానికి కారణాలు చెప్పలేము. ఇష్టపడే వారి కోసం మనం చేసే పనులు చాలా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సమాజపరంగా ఏదైనా సహకారం చేయాల్సి వస్తే ఇష్టపడే వారికి మొదటి స్థానం ఇస్తాం. అది మనం చూపించే ఫేవరిజం. వాళ్ళంటే మాకు అభిమానం అండి అంటాం. అభిమానం ఎందుకు వచ్చిందో తెలియదు. మనుషుల అభిమానం ఎంతవరకు పనిచేస్తుంటే కొంతవరకే. ఇక్కడ దేవుని అభిమానం మనుషుల పట్ల ఉండాలి. అది కృప. మొదట ఈ కృప ఎలాగా దొరుకుతుందో ఒకటి రెండు విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎలా దొరుకుతుంది ఈ కృప? మనుషుల బ్రతుకులు ఎలా పొందుతారు ఈ కృప అంటే, దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి ఈ మాటలు మనకి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆఖరి వచనం 24వ వచనంలో సంఘానికి ప్రభు మాటలు పౌలు గారు చెప్తూ ఓ హెచ్చరిక చేశారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ అది కృప ఎలా కలుగుతుంది? నీ కృప కావాలి నాయన,
నీ కృప ఉంటే చాలు నాయనా, నీ కృప నాకు చాలు నాయనా అని ప్రార్థన చేస్తే రాదు. ఎలా వస్తుంది? శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే తెలుసు మనకి. తాత్కాలికమైన ప్రేమ అంటే అప్పుడప్పుడు కుదిరితే వీలైతే ప్రేమించడం. శాశ్వతమైన ప్రేమ అంటే పరిస్థితులు ఎలా ఉన్నా, మనకు నచ్చినా నచ్చకపోయినా, కుదిరినా కుదరకపోయినా ప్రేమించగలగడం. న్యాచురల్ క్వాలిటీ. ఉదాహరణకు ఒక బెల్లం మొక్కను తీసుకోండి. అది వానాకాలంలో తీయగానే ఉంటుంది, ఎండాకాలంలో తీయగానే ఉంటుంది. బాగా పేదోడు తీసుకొని తిన్నా తీయగానే ఉంటుంది, డబ్బున్నోడు తీసుకొని తిన్నా తీయగానే ఉంటుంది. మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు తీసుకొని తిన్నా తీయగానే ఉంటుంది, రేపు చచ్చిపోయిన జబ్బున్నోడు తిన్నా కూడా తీయగానే ఉంటుంది. జ్ఞానం ఉన్న పెద్దోడు తిన్నా తీయగానే ఉంటుంది, జ్ఞానం లేని పిల్లవాడు తిన్నా తీయగానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనుషులు బట్టి కానీ, కాలాన్ని బట్టి కానీ, పరిస్థితులు బట్టి కానీ దాని గుణం మారదు. దీని పేరు శాశ్వతము అంటాం. శాశ్వతమైన లక్షణం. దేవుని ప్రేమ కూడా శాశ్వతమైందే. ఇప్పుడు దేవుని ప్రేమించేవారు కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలా? ఇప్పుడు చెప్పాలి. నాకు కృప కావాలి అని ఆశపడేవాళ్ళు ఎవరైతే ఉంటారో నీ ప్రేమ శాశ్వతమైనదేనా అని లెక్కలేయాలి. నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? అనుకూలంగా ఉంటే, కుదిరితే, అవకాశం ఉంటే, నాకంతా బాగుంటే, నాకేమన్నా కలిసి వస్తే, నాకేమైనా మేలు జరిగితే అప్పుడు దేవుడు గొప్పవాడు చెప్తాం. అమ్మ బాబోయ్ దేవుడు లేకపోతే నేను బ్రతకలేనండి అంటాం. ఇందులో ఏది మారినా ఏం చేస్తాం? దేవుడంటే మాకు ఇష్టమే కానండి కానీ కుదరలేదండి. కానీ అనుకూలత ఉన్నా లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా దేవుని పట్ల ఆ గుణాన్ని కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు వారికి కృపను పిలుస్తారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అది ఈ మాటలో మనం నేర్చుకునేటువంటి సంగతి. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మరొక గుణము కూడా కనిపిస్తూ ఉంది. చూడండి 22వ వచనం. 16:22 ఏముంది? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండు గాక. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎవడైనా ప్రభువును ప్రేమించకపోతే వాడికి ఏమొస్తుంది రాయబడింది అంటే కొత్తగా శాపం ఏం రాదు, ఊరకనే శాపం ఏం రాదు. శాపం రావడానికి కీడు పనులు చేయక్కర్లేదు. నువ్వు ప్రేమించే ప్రేమ తక్కువ అయితే ఏమొచ్చేసినట్టు? ఇప్పుడు శాపం వచ్చేసినట్టు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు దీవుని వస్తుంది. శాపాన్ని వ్యతిరేకించి దీవుని వస్తుంది. నువ్వు ప్రేమిస్తే నీకు ఆటోమేటిక్గా కృప కూడా కలుగుతుంది. ఇవి భక్త పౌలు సంఘానికి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ కృప నీకుంటే కృపలో బలవంతుడిగా ఉంటాం. బలవంతుడిగా ఉంటే ఏం చేస్తాం? ఎందుకు మన బలం? శారీరకంగా బలం ఉంది. మన ఇంట్లో పాము వచ్చింది, మన ఇంట్లో ఏదో క్రూరజంతు వచ్చింది, మన ఇంట్లో కష్టమైన పరిస్థితులు వచ్చాయి. మానసికంగా బలం ఉంటే గెలిచేయచ్చు, శారీరకంగా బలం ఉంటే కొట్టేయచ్చు. అవునా? బలం లేదు ఏం చేయాలి? ఇప్పుడు ఆర్థికంగా బలం ఉందనుకోండి, దాన్ని గెలిచేయచ్చు. నాకు బలం లేదు ఏం చేయాలి? ఇప్పుడు బలవంతులు పిలిపించాలి. అవునా? బలం లేదు, బలమున్న వారిని ఆశ్రయించాలి. బలం లేదు, మనం ఏం చేయాలి? ఇప్పుడు శరీర బలం ఉంటే అలా లోకంలో పరిస్థితుల్లో మనం ఎదుర్కోవచ్చు. ఇప్పుడు శరీర బలం అన్నిటికీ పనిచేయదు. కొన్నిసార్లు మానసికమైన బలం కావాలి, నిబ్బరం కావాలి. మనకు అర్థమైతే చూడండి, మనసులో ధైర్యంగా ఉన్నవాడు క్యాన్సర్ వచ్చినా బ్రతికేస్తాడు. అవునా? మనసులో పిరుగులోడు అల్సర్ వచ్చినా చచ్చిపోతాడు. క్యాన్సర్ అల్సర్ ఒకలా కనబడుతున్నాయి, కానీ రెండు వేరు వేరు. అల్సర్ అంటే ఎక్కడైనా చిన్న కురుపు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే చూసారా, అలాంటిది అనమాట. కొంచెం ఊపిరి ఆడట్లేదు, ఆయాసంగా ఉంది. ఆయాసం వచ్చిన వాళ్ళకి గుండెపోటు వచ్చినట్టు కాదు. ఆయాసానికి కారణం గుండె జబ్బు ఒక్కటే కాదు. ఆయాసానికి కారణం పొట్ట లోపల కొంచెం గ్యాస్ ఎక్కువ అవ్వచ్చు, అది ఊపిరితిత్తులు నొక్కు పట్టవచ్చు. ఆ గ్యాస్ ఎందుకు వచ్చిన తినే తిండిలో తేడా రావచ్చు. నాకు గుండెపోటు ఏమో
నాకు గుండెపోటేమో అని చచ్చిపోతాడు. అంటే ఈ పిరికితనం ఏం చేసింది? లేని జబ్బు కూడా ప్రాణాన్ని తీసేస్తాడు. ధైర్యవంతుడు ఉన్నాడు, క్యాన్సర్ వచ్చింది, అది చచ్చిపోతాడు. ఇంకో 10 రోజులు ఉంటావు అని చెప్పాడు డాక్టర్. కానీ 10 రోజులు గొప్ప పనులు చేస్తాయి. మరణం కానీ, బలహీనత కానీ, నా టైం అయిపోయిందని ఆలోచన కానీ వాడిని భయపెడదు. ఎందుకని? వాడికి ధైర్యం ఉంది. ఏం ధైర్యం? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాను నేను? మరి దేవుని దగ్గరికి వెళ్తాను, పుట్టింటికి వెళ్ళిపోతాను, శాశ్వతమైన ఇంటికి వెళ్ళిపోతాను, నిత్యం ఉండే ఇంటికి వెళ్ళిపోతాను, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, బాధలు, బలహీనతలు ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఎందుకు భయపడతాడు? ఇది మానసికమైన ధైర్యం. మరి ఆత్మీయ ధైర్యం ఎందుకు పనిచేస్తాను అనుకుంటారు? ఈ లోకంలో ఉండగా ప్రయాణంలో పోరాటాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు గెలవాల్సిన పందాలు ఉన్నాయి, ఎదుర్కోవాల్సిన శత్రువు ఉంటాడు, అపవాదం ఉంది, లోకం ఉంది, శరీరం ఉంది. దీన్ని గెలవడానికి మనం ఒంటి బలం చాలు, ఆత్మీయ బలం కావాలి. ఆత్మీయ బలం ఉంటే ఏం చేస్తామంటే మొదట మనము బలవంతుడిని బంధించేస్తాం. ఎవడా బలవంతుడు? అపవాది. అపవాది ఆల్రెడీ లోకంలో ఉన్నాడు, లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. లోకంలో వాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. లోకంలో వాడు గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. అందుకే మనకు తప్పు లోకాన్ని గొప్ప అయింది. నా మాట మీకు అర్థమయ్యా? అపవాది బలం ఎంత ఉందో తెలుసా? అపవాదికి శక్తి ఎంత ఉందో తెలుసా? త్రాగితే చెడిపోతాం, అవునా? త్రాగితే ఏమవుతున్నారు? చెడిపోతాం. త్రాగొద్దు అని మనం చెప్పామనుకోండి, లోకానికి ఎలా ఉంటుంది? ఈ తప్పుడు రా మనం తాగొద్దు అంటున్నట్లు అంటున్నారు, అవునా? చెడుతనమే ప్రజలకు ఎందుకు ఇష్టం అవుతుంది అంటే నిన్న రాంబేల్ గారి ఉప్పుగొండు పాలనలో 9th క్లాస్ అమ్మాయిని ఒక నరికి చంపేశాడు. ప్రేమించుకొని వెంటబడుతున్నాడు, అమ్మాయి కాదన్నది, పోలీస్ కేసు పెట్టారు, ఆడు అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద ఇంటికి వచ్చి అమ్మాయిని నరికి చంపేశాడు. 14 సంవత్సరాల పిల్లని అడెవడో కసింకోట కుర్రాడు అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి ఎక్కడ చూసి అది ఎలా ఉంది? ఇప్పుడు ఆడు హీరో అవుతాడు. కొంతమందికి ఉంటే ఇలా ఉండాలరా అంటాడు ఒకడు, ఇలా ఉండకూడదని నేర్చుకోవట్లేదు, ఇలా ఉండాలరా అంటాడు. ఏం జరిగింది? ఇదంతా లోకంలో చంపుతున్నారు, చచ్చిపోతున్నారు, చెడుతనానికి వెళ్తున్నారు, కీడుకి వెళ్తున్నారు. ఇది తప్పులా ఉందా లేదా? తప్పులా లేదు. ఎందుకు లేదు అంటే లోకం అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? మీరు గమనించండి, మురుక్కాలోపక నివాసం చేసేవాడికి ఆ కాలం అలవాటు అయిపోతుంది. ఆ వాసన అడిగి తెలియదు. చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, మనం ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చోలేము. ఎందుకని? ఆ వాసన బాబోయ్ ఎలా ఉంటున్నారంటే ఆడు మనం చూసి ఫీల్ అయిపోతాడు. ఎలా ఉండడం ఏంటి? మేము మనుషులం కదా, మీరు తినలేదా, మీరే అంత శుభ్రమైన వాళ్ళ అని. ఎలా 2 రోజులు ఒకటి అక్కడ ఉంటే మనకది అలవాటు అయిపోతుంది. లోకం అంతా ఎక్కడుంది? ఇప్పుడు చెడుతనంలో ఉంది. చెడుతనంలో నుంచి మనం బయటకు వచ్చాం. లోకంలోని సంఘంలోనికి, చీకట్లో నుంచి వెలుగులోనికి, పాపంలో నుంచి నిత్యమైన జీవంలోనికి వచ్చాం. కాబట్టి మనకి ఇదంతా తప్పులా కనపడుతుంది. మరి లోకంలో ఎవరు ఎక్కువ ఉన్నారు? మనమా లోకస్తులా? మీరు చెప్పండి, నా మాట అర్థమవుతున్నాయా? ఎవరు ఎక్కువ ఉన్నారు? మనం ఏమో తక్కువ ఉన్నాం, మైనారిటీ. అనగా ప్రభువుని అంగీకరించిన వారు లోకమంతట్లో తక్కువ ఉన్నారు. అంగీకరించిన గుడికిల్లో అందరూ కాదు, క్రైస్తవులు చాలామంది ఉన్నారు, విశ్వాసం తక్కువ మంది ఉన్నారు, మైనారిటీ. ఈ మైనారిటీ వాళ్ళు మెజారిటీ జనాల గుండా వెళ్తున్నాం. ఇంటి పక్కలతో గొడవ, వీధులతో గొడవ, తోటి ఉద్యోగస్తులతో గొడవ, మనతో ఉన్న వాళ్ళతో డిస్ప్యూట్స్. ఆ మాటల చేతలు మనకి ఏం చేస్తాయంటే నొప్పి కలిగిస్తూ ఉంటాయి. దీనికి వెళ్ళడానికి ఏ బలం కావాలా? హార్లిక్సా, కాంప్లైనా, ఏం దగ్గర వస్తుంది? ఆత్మీయ బలం కావాలి. ఏ బలం కావాలా? బలవంతుడైన వాడు మనుషులను సిద్ధం చేసి మన మీద పంపిస్తూ ఉంటే మనము గెలవడానికి దేవుని ఆత్మ బలము కావాలి. లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో ప్రభు ఒక సంగతి చెప్పాడు. 21-22 వచనాల్లో, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతను సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైవని జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టాడు. మనకు తెలిసిన విషయమే. ఒక బలవంతుడిలో వాడు ఇల్లంతా కాచుకుంటున్నాడు ఆయుధాలు పట్టుకొని. వాడిని గెలవాలంటే మనం ఏం చేయాలి? వానికంటే బలవంతులమై ఉండి వాడిని గెలిచేసి
మన ఆస్తి తీసేసుకోవాలంటే బలమైన ఆయుధాలు కావాలి. ఈరోజు దేవుని బిడ్డలకు ఏం కావాలా? బలమైన ఆయుధాలు కావాలి, బలమైన మానసిక ధైర్యం కావాలి, బలమైన ఆత్మీయ స్థితి కావాలి. అది దేవుని కృప వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు దేవుని కృప కావాలంటే దేవుని ప్రేమించాలని చెప్పుకున్నాం. మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఏం చేస్తే దేవుని కృప కలుగుతుందో, ఏం చేస్తే బలం కలుగుతుందో, ఏం చేస్తే ఆయుధాలు దగ్గరకు వస్తాయో, ఏం చేస్తే గెలుస్తూ బ్రతికేస్తాము. యేసుప్రభువు ఏమన్నా తెలుసా? నేను లోకమును జయించి ఉన్నాను, ఈ లోకంలో నా విజయం ఉంది, మీ నాలో ఉంటే మీరు జయించిన వారే. ఇంకో మాట ఏం చెప్పారు తెలుసా? నేను జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాను, జయించే వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను. పరలోకానికి అందరూ వెళ్తారంటే అందరూ నేను వెళ్ళిపోతాను అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తామంటే అందరూ ఒక అమ్మాయిగా మారి యేసుక్రీస్తు ప్రభువు భార్య ఆయన సింహాసనం మీద కూర్చుని యుగయుగాలు సకల లోకాలని పాలిస్తాం. ఇది సంఘానికి తెలియాలి. ఎందుకు దేవుడు నమ్ముకున్నారంటే అదేనండి జరుగుపోతుంది, జ్వరం తగ్గిపోతుంది, అప్పులు తీరిపోతాయని. కారణం అదే, అలాగే వచ్చాం. కానీ అసలు సంగతి ఏంటంటే దేవుడిని నమ్ముకొని ఈ లోకాన్ని వదిలేసినప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుతో పరిపాలన చేసే స్థానానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. మన అమ్మాయిలు విమర్శపడాలంటే ప్రపంచంలోని అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని జాతుల్లో నుంచి దేవుడిని నమ్ముకున్న వారు అందరూ కలిస్తే నేను చెప్పాలి ఆ సంఘం అవుతుంది. సంఘం అనగానే నేను ఎక్కడ ఉంటానంటే ఆ సంఘంలో అని అడిగితే నువ్వు ఎంత ప్రముఖమైన భక్తి చేస్తావో ఆ స్థానంలో ఉంటావు. శరీరంలో ఏది ఇంపార్టెంట్ చెప్పండి? అంత ఇంపార్టెంట్ ఏంటంటే ఏది లేకపోయినా కుదరదు. కానీ బ్రతకాలంటే ఏం కావాలా? గుండె కావాలా. ఈ గుండె బాగా పనిచేయాలంటే ఏం కావాలా? బ్రెయిన్ కావాలా, నరాలు కావాలా, ఊపిరితిత్తులు కావాలా, లివర్ కావాలా, కిడ్నీలు కావాలా. ఇవన్నీ లోపల ఉంటాయి, బయటికి కనపడవు. బయటికి కనబడేవి చూడడానికి కళ్ళు ఉండాలా, మాట్లాడాలి నోరు ఉండాలా, వినడానికి చెవులు ఉండాలా, పనిచేయడానికి కాళ్ళు చేతులు ఉండాలా. బయటికి కనిపించే ప్రతి అవయవము ఓ మాంసం ముద్దే. అవునంటారు కాదంటారు? ఆ మాంసం ముద్ద విడదీసుకుంటూ పోతే మిగిలేదు కణం. ఏమంటారు? అణువు. ఇప్పుడు నువ్వు అణువు ఏది? పెదగుములూరులో ఉన్న సంఘాలన్నీ కలిసి ఒక అణువు అనుకుందాం. అందులో నువ్వు ఎక్కడో ఉంటావు మొత్తానికి. ఈ అణువులో మళ్ళా చదువుకున్నాం చిన్నప్పుడు, ఎన్ఎస్లో ఉంటుంది. కణం లోపల కణం పొర ఉంటుంది, కణంలో ప్లాస్మా ఉంటుంది, కణంలో మైటోకాండ్రియా ఉంటుంది, కణంలో న్యూక్లియస్ ఉంటుంది. ఈ పార్ట్స్ అన్నీ ఉన్నాయి అందులో ఎక్కడో ఉన్నాం. ఇప్పుడు మనం బాగా భక్తి చేస్తే గుండెకాయలో ఉంటాం, ఆ కణం. బాగా భక్తి చేస్తే ఆలోచించే బ్రెయిన్లో ఉంటాం. ఏది ఎలాగో భక్తి చేస్తే గోరులో ఉంటాం. ఎక్కడ ఉంటాం? గోరు ఎందుకు పని చేస్తుంది? గోక్కోవడం తప్ప, గోరు రంగు ఎట్టుకోవడం తప్ప, పెరిగితే కొరికి తీసేయడం తప్ప. మరి అది లేకపోతే, గోరు లేకపోతే చేయంతా పుచ్చుకో. తల వెంట్రుకల్లో ఉంటాం. ప్రతి మనిషి నెత్తి మీద సుమారు 5 లక్షల తలెంట్రుకలు ఉంటాయంట. ఊడిపోయిన సంగతి చెప్పట్లేదు నేను. ఆ తలెంట్రుకలో కూడా ఎన్నో కణాలు ఉంటాయి, అక్కడ ఉంటాం. మొత్తానికి ఏది లేకపోయినా ఆ శరీరం కాదు. కాబట్టి బాగా భక్తి చేసిన వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారు, భక్తులు అక్యూట్గా ఉన్న వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారు. కానీ మొత్తానికి అక్కడికి వెళ్తాం. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం గెలవాలి. అర్థమవుతుందా? గెలాలంటే ఏం చేయాలి? అక్కడ గెలవాలంటే ఏం చేయాలి? గెలవాలి. మరి గెలవాలంటే మన దగ్గర ఏముండాలా? ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు రావాలంటే ఏం కావాలా? దేవుడు బలపరచాలా. దేవుడు బలపరచాలంటే ఏం కావాలా? కృప కావాలి. కృప కావాలంటే ఏం కావాలా? దేవుడిని ప్రేమించాలి. మరి ప్రేమించడం అంటే ఏంటండి? 100 సంతానం ఇవ్వడమా ఏంటి? కుదిరినప్పుడు గుడికి రావడమా ఏంటి? నేను 3 మాటలు చెప్తాను. ఈ 3 గుణాలు మన దగ్గర ఖచ్చితంగా అమలు చేస్తే దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడం నిజమే. దేవుని స్తోత్రం కదా. ఏమిటి? మొదటిది లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు మార్తమ్మతో ఓ పని చేశారు, ఒక మాట చెప్పారు. ఓసారి యేసు ప్రభువారు బేతనీ ఊర్లోకి వెళ్తే మార్తమ్మ మరియమ్మ అనే సహోదరులు ప్రభు ఇంట్లో పిలిచారు. ప్రభు ఇంట్లో కూర్చోగానే మార్తమ్మ కిచెన్లోకి వెళ్ళిపోయి పని చేస్తుంది, ప్రభుకి ఏదైనా చేయాలని. మరియమ్మ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. కాసేపు మార్తమ్మ చూస్తే చిరాకు వచ్చింది.
నేనేమో ఇంత కష్టపడి బోధకుడికి ఏమో ఆతిథ్యం ఇద్దామని ఇంత పని చేస్తామంటే మా చెల్లెలు ఆయన దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుందని గబగబా వచ్చేసింది. ప్రభువా, నీకు చింత లేదా? నేను ఎంత పని పెట్టుకొని పని చేస్తామంటే మా చెల్లి వచ్చి దాని కబుర్లు చెప్తుంది, దాని వచ్చి నాకు సాయం చేయమను. మా ఇద్దరం వచ్చి ఆ తర్వాత నీ దగ్గర కూర్చుంటాం అనగానే, అమ్మా మరియా మంచిదే కదా, అక్క బాధపడుతుంది ఇల్లు అన్నాడా ప్రభు. ఏమన్నాడు తెలుసా? 41వ వచనం, అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనిను, అది ఆమె యొద్ద తీసివేయబడదు ఆమెతో. మాట మీకు అర్థమైతే మరి ఏం సెలెక్ట్ చేసుకుంది? ఉత్తమమైనది సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి మన దగ్గర ఏముండాలా? ఉత్తమమైనది ఉండాలి. ది బెస్ట్ వీ షుడ్ హ్యావ్. నాకు బట్టలు అంటే ఇష్టం అనుకోండి, నా దగ్గర ఏముండాలా? 100 రూపాయలు 3 చీరలా ఏముండాలి చెప్పండి? ఎక్కడా దొరకని డిజైను, ఎక్కడా దొరకని కలరు, ఎక్కడా దొరకని మెటీరియల్, ఎవరూ కొనలేని ఎక్కువ ఖరీదుతో కొనుక్కుని ఇలాంటి చుట్టుపక్కల ఈ 4 వీధులు ఎవరు తినలేదు తెలుసా అని చెప్పినప్పుడు మనకు కొంచెం ఇలా ఫీల్ అవుతాం. అవునా? వీ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే వీ హ్యావ్ ది బెస్ట్ ఒక వస్తువు. ది బెస్ట్ ఏది నీ మనసు, ది బెస్ట్ ఏది నీ అలవాటుకి, అది నీ దగ్గరకు ఉత్తమమైనది. ప్రభు ఏం చెప్తున్నారు? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆమెకున్నది ఎవరు ఆమె దగ్గర నుంచి తీసేయలేరు. ఏం ఏర్పరచుకుంది మీరు చెప్పండి? ఏం తీసుకుంది? చదవలేదా వాక్యం? ఇప్పుడు వినలేదా? ఏం ఏర్పరచుకుంది? మంచి డ్రెస్ కొనుక్కుందా? మంచి చెప్పులా? హ్యాండ్ బ్యాగా? ఏంటి? యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడుతూ ఆయన బోధ వింటుంది. ఇదే ఉత్తమమైనది. ఇప్పుడు గుడికెళ్ళే వాళ్ళందరూ, క్రైస్తవులందరూ ఈ లక్షణం ఎవరి దగ్గరైనా ఉందా అది ప్రశ్న. రోజులో కొంత సమయమైనా యేసు పాదాల దగ్గర కూర్చునే గుణం ఉందా? అంటే మీ సమయంలో కొంతైనా 24 గంటలు నిద్ర, 12 గంటలు, ఇంట్లో పనులకి 4 గంటలు, కష్టపడి సంపాదించడానికి 8 గంటలు అయిపోయిందా? మరి దేవుడికి ఏది? కుదిరితే పక్కింటితో కబుర్లకి, సెల్ ఫోన్ చూడడానికి, టీవీ చూడడానికి, షాపింగ్కి వెళ్ళడానికి, చుట్టాలకి వెళ్ళడానికి, ఇక ఊరికి అలాగా నిద్రపోవడానికి. ఇప్పుడు ప్రభుత్వం గడిపే సమయం ఏది? ఇందులో ఏది బెస్ట్? నీకు ఏ టైం బెస్ట్? ఎక్కడికి వెళ్ళిన టైం బెస్ట్? అందుకే మనం ఏం చేయాలంటే చిన్నగా మొదలుపెట్టి పెంచుకుంటూ వెళుతూ రోజు కొంతసేపు అయినా ప్రభువు దగ్గర ఉండాలి. అంటే ఏం చేయాలి? నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ ప్రక్కన ఇంకొకరు ఉన్నా, నువ్వు దేవుడు వాక్యాన్ని తెలిసి ఆ మాటలు చదువుకోవాలి. అప్పుడు ఎవరి మాట వింటున్నాడు? నువ్వు ఆయన మాట వింటున్నాడు. ఆ తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు దేవుడితో మాట్లాడటం మొదలు పెట్టాలి. నీకేం అర్థమైందో, నువ్వేం మనసులో తెలుసుకున్నావో, నీ హృదయంలో తలంపులు ఏంటో, నీ కుటుంబానికి వచ్చిన ఆలోచనలు ఏంటో, నీ సంఘానికి వచ్చిన ఆలోచనలు ఏంటో, నీ ఆరోగ్యానికి వచ్చిన ఆలోచనలు ఏంటో ప్రతీదీ దేవునితో చెప్పుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకుంటాం, కానీ ఒకరే మాట్లాడుతూ ఉంటారు. అందులో ఒక దెబ్బతో మాట్లాడుతూ ఉంటారు. మనం చిరా ఇప్పుడు ఆపెత్తారా చిరాకొస్తాం. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఇదే మాట్లాడుతూ ఉంటారు దేవుడితో. కొన్ని అదన్నా మంచిదంటే కాదు, లేదు కొన్ని అన్నీ అడుగుతూ ఉంటారు. ఆయన మాట్లాడేది ఎప్పుడు పెట్టారు? కనుక ఈ గుణం ఎవరు అలవాటు చేసుకుంటారు ప్రతిరోజు కొంత సమయం. ఇప్పుడు మనం అనుకుందాం, నేను నా దేవునితో ఆయన పాదాల చెంత కూర్చునే ఉత్తమమైన సమయం ఏది? ఈ మనసులో మీకు సమాధానం చెప్పుకోండి. డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ టైం? నువ్వు నీ దేవునితో కూర్చునే ఉత్తమమైన టైం ఉందా? ఎస్ అని మీ మనసు సమాధానం చెప్తే మీరు ప్రేమిస్తారండి లెక్క. అంటే అప్పుడప్పుడండి, ఎప్పుడండి? అప్పుడప్పుడండి, కుదిరినప్పుడండి, ఇవాళ ఎవరో చుట్టాలు వచ్చారండి, ఇలా ఊరెళ్ళామండి. శాశ్వతమైన ప్రేమ అంటే అప్పుడప్పుడు కాదు కదా. ప్రాణం పోతున్నా కూడా ఆ కాసేపు ప్రభుత్వం మాట్లాడేసి ప్రభావం తీసుకోగానే కాసేపు మాట్లాడేసేపు తీసుకో అన్నాం అనుకోండి, అమ్మాయి ఉంచేద్దాం అప్పుడే తీసుకుపోకూడదు అనుకుంటాడు ఆయన. దేవుని స్తోత్రం కదా. కనుక మొట్టమొదటిది ఉత్తమమైనది దేవునితో గడిపే
సమయాన్ని అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండోది, దేవుని ప్రేమిస్తున్నాము, కృపకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఉత్తమమైనది ఒకటే కాదు, సర్వోన్నతమైనది కూడా ఉండాలి మన దగ్గర. ఏమంటారా? కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం. భక్త పౌలు సంఘానికి, నేను మీకు అన్ని మార్గాల కంటే ఉత్తమమైన దాన్ని మీకు చెబుతాను అని ఒక విషయాన్ని గుర్తు చేశాడు. ఆఖరి వచనం 12వ అధ్యాయము 31వ వచనంలో కొరింథీ మొదటి పత్రికలో ఇలా ఉంది: కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి, ఇది కాక సర్వోన్నతమైన మార్గము మీకు చూపుచున్నాను. సర్వోత్తమము, మొదటిది ఉత్తమము, రెండవది సర్వోత్తమము. జాగ్రత్తగా గమనించారు. ఉత్తమం అంటే ప్రభుత్వం ఉండడం, సింపుల్గా చెప్పుకుందాం. సర్వోత్తమం అంటే ఏంటి? మరి చెప్తానని చెప్పలేదు అనుకోకండి. 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. అధ్యాయాలు విడదీయడం వల్ల కనపడలేదు, కలిపే చదువుకుంటే ఆ మాటలు కంటిన్యూ అవుతాయి. ఏముంది? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మోగిడి కంచును. ఈ 13వ అధ్యాయం అంతా ప్రేమ కోసం చెప్పబడింది. దేవదూతల భాషలు వచ్చినా, ప్రపంచంలో మనుషులు మాట్లాడే భాషలన్నీ వచ్చినా, ప్రేమ లేకపోతే నేను ఒట్టి కంచు చెంబుని అన్నాడు, గంటని అన్నాడు. 2వ వచనంలో ప్రవచనాలు చెప్పగలిగే, మర్మాలు చెప్పగలిగే జ్ఞానమంతా ఉన్నా, గొప్ప విశ్వాసం ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడును అన్నాడు. 3వ వచనంలో బీదల పోషణ కోసం ఆస్తంతా ఇచ్చిన, కాల్చబడ్డాన్న శరీరం అప్పగించిన, ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనము లేదు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలా? ప్రేమ కలిగి ఉండడమే సర్వోత్తమమైన గుణం. దేవుని స్తోత్రం. అందుకే 14వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. వినండి, కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోకండి. ఆయన ప్రేమిస్తే కృప కలుగుతుంది అన్నాము, కృప కలగడానికి ప్రేమించాలి అన్నాము, ప్రేమించడంలో ఆయనతో సహవాసం చేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలన్నాము. మళ్ళా ప్రేమ కలిగి ఉండడం ఏంటి? ప్రేమించడానికి ప్రేమ కలిగి ఉండడం ఏంటి? ఇది అసలుకి వచ్చింది. మీరు గమనిస్తున్నారా? ప్రేమ 2 రకాలు. ప్రేమ ఏంటి? చాలా రకాల ప్రేమలు ఉన్నాయి వేదాంత పరంగా, ఇప్పుడు నేను చెప్పడానికి ఉండదు. కానీ ప్రేమలో ధర్మశాస్త్రం అంతా చెప్పేటువంటి ఉత్తమమైన నీవు 2 భాగాలు చేయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఓ శాస్త్రి వచ్చి ఒకరోజు ప్రభువుని అడిగాడు, బోధకుడా, ధర్మశాస్త్రం అంతట్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని. అప్పుడు యేసు ప్రభు వారు అలా అడిగితే ఎలాగా బోర్డు ఉన్నాయి అన్నాడా? అనలేదండి. 23వ అధ్యాయం లేక 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనంలో, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అడిగాను. అందుకు ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపలను, 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకును. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఇప్పుడు? ఆ 2 ప్రేమ కోసం చెప్పబడ్డాయి. ఒకటి సింపుల్గా చెప్తే దేవుని ప్రేమించు, 2 పొరుగువాడిని ప్రేమించు. మీరు చెప్పండి, ఇప్పుడు కాస్తో కోస్తో సమయాన్ని గడిపితే ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నాం. పొరుగువాడిని ప్రేమించాడు. నేను మా పక్కింటితో కబుర్లు ఆడుతాను. నేను పొరుగువాడిని ప్రేమించాను, వాళ్ళతో షాప్కి వెళ్ళాను, వాళ్ళతో పెళ్ళికి వెళ్ళాను, వాళ్ళతో పేరాటానికి. ఇది కాదు ప్రేమ అంటే. మనుషులను ప్రేమించడం అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఉన్నట్లుగా వాళ్ళు ఉండడం కోసం నువ్వు ప్రయాసపడడం. ఇది పొరుగువాడిని ప్రేమించడం. ఎక్కడి నుంచైనా మొదలెట్టు. నువ్వు మంచి భోజనం తింటున్నావు, నీ పక్కింటోడికి అన్నం లేదు, ఏం చేయాలి? కాస్త పెట్టు. నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, నీకు 10 చీరలు ఉన్నాయి, పక్కింటి వాళ్ళకి చిరుగుపోయిన 2 చీరలే ఉన్నాయి, ఏం చేయాలా? ఎవడ కర్మ అవుతుంది, మనం ఏం చేస్తామండి? ఎవరు కొనుక్కోవద్దు అన్నాడు అనకండి. ఏం చేయాలి? నీకున్న దాంట్లో ఒకటి కనీసం 10లో 5 ఇచ్చాక ఒకటి, అవునా?
అంటే నీకున్నదాన్ని పంచడం దగ్గర నుంచి ఉన్న వాటన్నింటిలో గొప్పదేది, ఉత్తమమైంది ప్రభుత్వ స్నేహం. నీకున్న వాటన్నింటిలో డబ్బులు, భూవ, బట్టలు, వస్తువులు, వాహనాలు, ఇల్లు ఇవన్నీ లోక సంబంధమైందైతే పర సంబంధమైంది దేవునితో స్నేహం. మనకు ఉందా? ఇవన్నీ ఇవ్వగలరు, మనతో అది కూడా ఇవ్వగలిగితే సర్వోత్తమమైన ప్రేమ కలిగినట్టే. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో మన మనుషుల్లో కూడా అంతే ప్రేమించి ఆ మనుషులు రక్షణ పొందాలని ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం కలుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుడు కృపిస్తాడు? ఆయనతో సహవాసం చేస్తూ ప్రేమించే వారికి ఇంకెవరు కృపిస్తాడు? మనుషులందరూ రక్షణ పొందాలని ఆ మనుషుల కోసం సువార్త ప్రకటించడానికి కుదిరిన అవకాశాలన్నీ వాడుకోవాలి. అందుకే లోకంలో అందరూ సువార్త ప్రకటించలేరని సాక్ష్య జీవితాన్ని చెప్పారు. సాక్ష్య జీవితం అంటే ఏంటి? మారు మనసు పొందిన దగ్గర నుంచి బహిరంగ బాప్తీసంతో మొదలవుతుంది. నేను ప్రభువుని అంగీకరించానండి, నేను బాప్తీసం తీసుకుంటున్నానని అందరి ముందు నీటిలో మునిగితే అందరికి ఏం తెలుస్తుంది? వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అని. అక్కడి నుంచి మనం ఏ పని చేసినా వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, ఇది ఎందుకు చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారంటే చెయ్యకుండా జాగ్రత్త పడతాం. బహిరంగ సాక్షి. అక్కడి నుంచి ఏం చేయాలి? ఇల్లు కట్టుకుంటున్నావా, దేవుని పద్ధతిలోనే చేయాలి. అవి చూసుకోవడానికి ఏమవుతుంది? ఓహో దేవుని నమ్ముకున్నారు అందుకే మనలాగా చేయరు. పెళ్లి చేస్తున్నావా, దేవుని పద్ధతిలో చేయాలి. ఓ పుట్టినరోజా, దేవుని పద్ధతిలో చేయాలి. ఓ గృహప్రవేశమా, దేవుని పద్ధతిలో చేయాలి. అంటే ప్రతిదానికి వాక్యాన్ని ప్రకటింప చేస్తూ అందుకు రుజువులుగానే గృహాలలో కూటాలు పెడతాం. మా ఇంట్లో ప్రార్థన మీరు అంతా రండి అంటే డబ్బులు ఎక్కువైపోయి కాదు, వాళ్ళకేమో బిక్సులు, బిస్కెట్లు, అన్నం లేక కాదు. మా ఇంటికి వచ్చిన ఏం పెడతాం? కప్పు తీస్తాం, ఇంత మిక్సీలు పెడతాం, లేదా ఒక పూట అన్నం పెడతాం. లేదా ఇప్పుడు మనకి ఎక్కువైపోయిందా? కాదు, సాక్ష్యాన్ని ప్రకటించడానికి ఒక అవకాశం. ఊర్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య దేవుడని మన అందరికీ డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి ఇది జరుగుతూ ఉండగా జనాలకు తెలియాలని ఈ బహిరంగ కార్యక్రమాలు చేస్తాం. ఏ సంఘంలో అయితే ఈ క్రమాలు లేవో, మనకున్న అవకాశాలు కూడా మనం ఏం చేస్తున్నాం? మనుషులకు భయపడి, సమాజానికి భయపడి, చక్కదిద్దుకోలేక నచ్చినట్టు చేసేసి దేవానికి అంతా తెలుసునని అంటున్నాం కదా. దేవుడి కోసం బహిరంగంగా సాక్షి చెప్పే అవకాశాన్ని ఏం చేస్తాం? మనం మిస్ చేసేసాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాం. పైగా ఏం తేవాలి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇష్టం అంటే ఇది ఇష్టం ఎక్కడ చూపించాలో? నీకోసం దాచిన ఫలాలు పచ్చివి పండివి మా ద్వారబంధాల మీద ఉన్నాయంట. సోలం మీకు ఇష్టం ఎక్కడ కనపడాలా? ఇష్టం ఎక్కడ కనపడాలా? ఎవరన్నా మన ఇంటికి వస్తే మూతి బిగించుకొని చూస్తున్నాం. వచ్చిన వాళ్ళు కూర్చోమని కూడా అనలేదు. వచ్చిన వాళ్ళకి క్లాస్ మంచిది అనలేదు. వచ్చిన వాళ్ళు కప్పు టీ తాగుతారా అనలేదు. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు అనలేదు. పైగా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాం. ఎలా? రెండింటికి సింక్ అవుతుందా? ఇష్టం ఎక్కడ కనపడాలా? నీ చేతల్లో కనపడాలా, నీ మాటల్లో కనపడాలా, నీ ముఖ కవలికలో కనపడాలా? అవునా? ఇష్టం కనపడాలి. ఇష్టం కష్టాన్ని కూడా ఓర్చుకునేలా చేస్తుంది. ఇష్టం ఏం చేస్తుంది? కష్టాన్ని ఓర్చుకునేలా చేస్తుంది. అయ్యారు మా ఇంటికి రండి, ఇవాళ వచ్చిన మాట ప్రార్థన చేయండి, మాతో 10 నిమిషాలు జాయిలు పిలిచాడు అనుకుందాం. నేనేమో నడుపు పట్టి స్లాబ్ లేకుండా మంచం మీద ఉన్నాను. జాయిలు రాలేదయ్యా అని చెప్పేయచ్చు. కానీ జాయిలు నాకు ఇష్టం ఏం చేస్తాను? ఇప్పుడు నేను నెమ్మదిగా లేచి అడుగులు అడుగేసుకుంటా మెట్లు ఎక్కడానికి యాత్ర పడతా ఉంటే అయ్యారు ఎందుకు వచ్చారని ఇంత బాధ కూడా అంటాడు. ఏం లేదు దాన్ని కాసేపు ఉండిపోదామని. అంటే దాని వెనకాల ఏముంది? ఇష్టం ఉంది. ఇష్టము మనం చేతల్లో చూపించాలి. నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు ఈసై అంటే ఇష్టం, రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో పనిచేస్తున్నాను. ఎందుకని? ఇష్టం నాకు. నా ఇష్టాన్ని ఆయన పట్ల చూపించడానికి నాకు ఇదే అవకాశమే కాదు. కాబట్టి ప్రియులారా, సర్వోత్తమమైన మార్గం ఏమిటి? ప్రేమ. ఆ ప్రేమ దేవుని పట్ల ఉంది, రక్షణ పొందాల్సిన వ్యక్తుల పట్ల కూడా మనకు ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉంటుందో గొప్ప లక్షణాలు 18 ఈ కొరింథీ 1 పత్రిక 13వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ప్రేమించడానికి మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలు: 1 ఉత్తమమైనది, 2 సర్వోత్తమమైనది. 1 ఉత్తమమైనది, 2 సర్వోత్తమమైనది, 3 చెప్పేసి ముగిస్తాను. 3 ఘనమైనది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటది ఘనమైనది? అంటే దేవుడు ఏర్పాటు చేసిన
ఒక ఉన్నతమైన పద్ధతి. ఆ పద్ధతి కోసం కొంచెం మర్మయుక్తంగా హెబ్రీ పత్రికలో యేసు ప్రభువు చేసినటువంటి ఓ పరిచర్య కోసం రాయబడింది. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు ముందు చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన, జాగ్రత్త గమనించండి, ఇందాక సర్వోత్తమమైన మార్గం చదువుకున్నాం కదా, ఇప్పుడే రాయబడింది యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ప్రతిష్ఠించిన మార్గం చదవండి. అనగా నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మీరు గమనిస్తే మనకు రాయబడిన మాటలు ఏమున్నాయి? జీవము గల మార్గము, నూతనమైన మార్గము, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. మన కొరకు ఏ మార్గము? ప్రతిష్ఠించిన మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఇది ఆయన శరీరము ద్వారా, ఆయన శరీరముని తెర ద్వారా, గుడారము ద్వారా ఏర్పాటు చేసిన మార్గం. ఇది ఘనమైన మార్గం అని మరొక చోట కూడా రాయబడింది. ఈ మాటలని మనసులో తీసుకుంటే, అనగా యేసు ప్రభువారు ఏ రీతిగా ఆయన శరీరం అనేటువంటి సంఘం, ఆయన శరీరం అనేటువంటి ఆయన బిడ్డలు ఈ లోకంలో చేయాల్సిన పద్ధతిని ఒక ఏర్పాటు చేశారో దాన్ని మనం క్రమంగా చేయాలి. ఏంటంటే రక్తమును చేతబట్టుకుని మనుషుల పాపాలు పరిహరించడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చేసే సేవ గుడార సంబంధమైన సేవ. జాగ్రత్త వినండి. ఇప్పుడు మనము చేస్తున్నటువంటి పరిచర్యల్లో అత్యంత శ్రేష్టమైనది ప్రజల పాపముల కోసం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ విజ్ఞాపన చేయడం. దేవుని స్తోత్రం కలిగిన. ఇందాక ఏం చెప్పాను నేను? రక్షణ కోసం సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి అని చెప్పాను. మూడో మార్గం ఏంటంటే మనం ప్రభువు సన్నిధిలో బహుగా ప్రజల రక్షణ కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. నశించిపోతున్న లోకానికి, సంఘానికి మధ్య నిలబడి దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు ఆకర్షించబడి సంఘంలో చేర్చబడాలని ప్రార్థన చేయాలి. ఇది ఘనమైన మార్గం, జీవము గల మార్గం, నూతనమైన మార్గం, ప్రతిష్ఠించిన మార్గం. అంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాస చేయాల్సిన ప్రేమ కలిగి ఉండడానికి, కృపను పొందడానికి అవసరమైన 3 మార్గాలు. ఒకటి ఉత్తమమైనది, అంటే వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం. 2 సర్వోత్తమమైనది, అంటే మనుషులను ప్రేమించి ప్రభువు కోసం సాక్ష్యం చెప్పడం. 3వది ఘనమైన మార్గం, మనుషుల కొరకు విజ్ఞాపన చేయడం. భక్త పౌలు రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. మొదటి వచనం చదివేయండి, ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలా అన్నాడు: నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయో కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడలేదు. ఏంటయ్యా నిజం అంటే, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. సాక్ష్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నాయి ఉండకూడదు. ఈ మాట ఎంతమందికి అర్థమవుతుందో. నాకు చాలా దుఃఖం ఉంది, చాలా వేదన ఉంది, మానని వేదన ఉంది అని పౌలు గారు అంటా ఉంటే, ఆయన బట్టలు లేవు కావద్దు, 2 అంగీలే ఉన్నాయంట. ఒకటి తన దగ్గర ఉంది, ఒకటి ఎవరి దగ్గర ఉండిపోయింది. పౌలు గారికి ఇల్లు లేదు, పాపం నిలవరమైన నివాసం లేకున్నాడు. పౌలు గారికి ఆరోగ్యం లేదండి, వ్యాధితో బాధపడతా ఉన్నాడు. పౌలు గారికి డబ్బులు లేవండి, పేదరికం ఉంది, వస్త్రహీనత, బట్టలు లేవు, ఆకలి దెబ్బకు ఉపవాసాలు ఉన్నాడు, బాధలు పడ్డాడు, శ్రమ పడ్డాడు. అందుకు చాలా వేదన ఉంది అని మనం అనుకుంటే అది అబద్ధం. ఆయన వేదన వీటి కోసం కాదు, నా రక్త సంబంధికులు ఇంకా మారలేదు అని. ఎవరి కోసం? ఇప్పుడు చెప్పండి, గుడికి వచ్చే మనం మన ఇంట్లో అందరూ మారిపోయారా? రక్షణ పొందని వీళ్ళు మృతులైన వారితో సమానం. ఎవరితో?
మృతులైన వారు అంటే కొంచెం అందంగా ఉంది ఆ మాట, చచ్చిపోయిన వాళ్ళుతో సమానం. మనము జీవము గల వారు మృతమైపోయారు. మనం చచ్చిపోతే శరీరంలో పరలోకానికి వెళ్తాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకంలో కూడా ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి అయిన అబ్రహామా, నా నోరు ఆరిపోతుంది, ఆ లాగలు చేయి ఇంట్లో ఉంచి ఓ చుక్క నా నోట్లో వేయమన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? చుక్కేంటి ఆయన వాటర్ బాటిల్ పంపిస్తానన్నాడా? లేదు బాబు, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా అగాధం ఉంచబడింది. అప్పుడు వెంటనే అంటే, అవునా, అయితే నాకు ఇంకా 5 అన్నలు ఉన్నారు, వాళ్ళు కింద నాలాగే బతికేస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, దయచేసి లాజరుసారి కిందకి పంపించి, ఒరే నాయన మీదకి వస్తే పరిస్థితి రివర్స్ అయిపోయింది, మీరు మారమని చెప్పు అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, లాజరు పంపిన చచ్చిపోయిన ఎవడన్నా ఒకటి కిందకి వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరు నాయన, అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు, అనగా వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, బోధకులు ఉన్నారు, ఆ మాట వినాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీదకి వెళ్ళాక ధనవంతునికి బుద్ధి వచ్చింది, ఇంకా ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనకి ఎప్పుడు రావాలి బుద్ధి? నా భర్త మారలేదు, నా కొడుకు మారలేదు, నా తమ్ముడు మారలేదు, నా చెల్లి మారలేదు, నా అన్నదమ్ముడు మారలేదు అనే బాధ మనం తినేస్తే మనశ్శాంతిగా ఉండలేము. ఏం చేస్తాం? కాసేపు అయినా దేవా వీళ్ళు నాకు ఇయ్యవా, వీళ్ళు రక్షించవా, వీళ్ళ కోసం ఇల్లు కట్టాం, వీళ్ళకి పెళ్లి చేసాం, వీళ్ళకి ఆస్తులు సంపాదించాం, వీళ్ళకేమో భవిష్యత్తు బాగానే చూసాం, కానీ చచ్చిపోతే ఎక్కడ పోతారు? ఇది చూడలేకపోయావే మనము. నీ కృప ఎలా వస్తుంది? అందుకేం చేయాలి మనం? మన వారి కోసం పౌలు గారు అంటారు, నా బంధువులు అందరూ మారడానికి ఒకవేళ నేను నరకానికి వెళ్ళిపోమన్నా రెడీ. అది ఆ మాటకి అర్థం. పౌలు నరకానికి వెళ్ళిపోయా, మీ వాళ్ళందరూ రక్షిస్తానంటే నేను యేసుక్రీస్తు నుంచి వేరైపోయి శాపగ్రస్తుని అయిపోయి నేను నరకానికి పోతాను. ఎందుకు? నేను ఒక్కడిని పోవడం వల్ల ఎంతమంది బతుకుతున్నారు కాబట్టి. ఇప్పుడు మనం పోకర్లా ఏం చేయాలా? రోజు కాస్త నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తే గొప్ప దేవుని పొందుతాం. ఇప్పుడు చెప్పండి, 1 ఉత్తమమైన మార్గం, 2 సర్వోత్తమమైన మార్గం, 3 ఘనమైనది లేక జీవము గలది నూతనమైన మార్గం. 1 ప్రభువుతో సహవాసం, మనుషులు ప్రేమించి సాక్షి జీవితాన్ని కలిగి ఉండడం, 3 ఆత్మల రక్షణ కోసం విజ్ఞాపన చేయటం. ఈ 3 చేసిన వాళ్ళకి ఏం తోడై ఉంటుంది? కృప తోడై ఉంటుంది. వారు బలవంతులుగా ఉంటారు, వారు గెలుస్తూ వెళ్ళిపోతారు. ఓడిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మాకు ఈ 3 ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో ఈ ఆయుధాలు కలిగి బతుకుదాం, అభ్యాసం చేద్దాం, మొదలు పెడదాం, నెమ్మదిగా ప్రభుత్వం నడుపుదాం. మన జీవితాలు జీవితకరంగా మార్చబడతాయి. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల మంచి కంట మూసుకోండి. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నువ్వు బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? లేదండి దేవుడు కృప తోడుగా ఉంది కనుక బలవంతుడు నేను చెప్పగలుగుతున్నావా? సంతోషం. ఒకవేళ బలం లేదు అని నీకు అనిపిస్తే ప్రభువును ప్రేమించు, ఆటోమేటిక్గా కృప కలుగుతుంది. ప్రేమించడానికి ఉత్తమమైన మార్గం, సర్వోత్తమమైన మార్గం, జీవం గల మార్గం, ఉన్నతమైన మార్గము, ఘనమైన మార్గాన్ని వెంబడించు. దేవునితో సహవాసం, ప్రజల మధ్య సాక్షి జీవితం, ఆత్మ రక్షణ కొరకై అంగలార్పుతో కూడిన విజ్ఞాపన జీవితాన్ని కలిగి ఉంటే నువ్వు బలవంతురాలివి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు సహాయం చేయి, నా సమయాలు అలా గడపడానికి కృప చూపని అడుగుదాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయం కోసం వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపచేయండి. నీతో సమయాలు గడపడానికి కృప దయచేయండి. మీరు ఆనందించడానికి సహాయం చేయండి. మీకు అప్పగించుకొని బ్రతకడానికి కృప చూపించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏర్పరచబడిన సర్వోత్తమమైన మార్గం, ఘనమైన మార్గం, ఉత్తమమైన మార్గం మా జీవితాల్లో కలిగి ఉండడానికి సహాయం చేయండి. దీవుని అనుగ్రహించున్నాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండుగాక.